హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టకేలకు నందమూరి అభిమానుల నిరీక్షణ ఫలించింది. 11వ తేదీ రాత్రి నుండే వెండితెర మీద అఖండ తాండవం. చీకట్లు తొలగిపోయాయి. 11వ తేదీ అదే చీకటిలో అఖండ తాండవం రుద్ర తాండవం చేయడానికి సిద్ధమైంది. అడుగు ఆలస్యమైన అఖండ తాండవం విజయం తథ్యం. అఖండ తాండవంలో నటించింది నరుడు కాదు, సాక్షాత్తు ఆ హరుడే. అభిమానుల నిరీక్షణ, పూజలు అన్నీ ఫలించాయి. బాలయ్య కెరియర్లో ఒక మూవీ పోస్ట్ పోన్ కావడం, అభిమానులు ఎంతో ఓపికతో నిరీక్షణ పోరాటం చేశారు. వీ వాంట్ అఖండ 12 డిసెంబర్ 12th అని ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. మూవీ టీం వాళ్ళు డిసెంబర్ 25th వెళ్తారేమో, లేకపోతే ఇంకో డేట్కి వెళ్తారేమో, లాస్ట్కి ఇంకా నెక్స్ట్ ఇయర్కి వెళ్తారేమో అని అభిమానులు టెన్షన్ పడిపోయారు. ఎన్నో అనుమానాలు. బాలయ్య అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో మాకు డిసెంబర్ 12th అఖండ రావాలి అని. బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ అయితే మూవీ పోస్ట్ పోన్ అయిన తర్వాత తిరుపతిలో 101 కొబ్బరికాయలు, ఇంకా వివిధ దేవస్థానాల్లో వందల కొద్ది కొబ్బరికాయలు కొట్టారు. అయ్యప్ప స్వామి భక్తులైతే పోస్టర్లు పట్టుకొని శబరిమల పాదయాత్ర చేశారు. ఇండస్ట్రీలో పెద్దలు ఎందరో ప్రయత్నాలు చేశారు. చివరికి బాలయ్య అభిమానుల కోరిక నెరవేరింది. అఖండ తాండవం రిలీజ్కు రెడీ అయిపోయింది. ఈ పోస్ట్ పోన్ వల్ల మూవీకి జరిగిన ప్రాఫిట్ ఏమిటంటే, అఖండకి 5వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఎక్కడ లేని హైప్ ఇండియా మొత్తం అఖండ తాండవం మీదే ఫోకస్ అయింది. హేటర్స్ అండ్ ట్రోలర్స్ ఎన్ని వాగినా కూడా మూవీ మీద హైప్ పెరిగిపోయింది. ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా అఖండను థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నారు. బాలయ్య గారి మూవీ ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వబోతోంది. హిందీ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, యావత్ ప్రపంచంలో ఎవరైనా కానీ హూ ఈజ్ బాలయ్య అంటే హీ ఈజ్ బాలయ్య అని చూడబోతున్నారు. డిసెంబర్ 11 నైట్ ప్రీమియర్స్లో రచ్చ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? జై హింద్, జై తెలుగు సినిమా.